మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ అన్నారు. శనివారం కామారెడ్డి మున్సిపల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతికి 230 సీట్లతో స్పష్టమైన మెజార్టీ వచ్చింది. కూటమిలోని బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేయగా 132 గెలిచింది. శివసేన 81లో 57, ఎన్సీపీ 59లో 41 గెలిచింది. కాగా తమ నేత ఫడ్నవీస్ సీఎం కావడం పక్కా అని బీజేపీ అంటుంటే షిండే నేతృత్వంలోని శివసేన సైతం సీఎం విజయంలో తగ్గేదేలే అంటుంది. తమ ప్రభుత్వం ఆర్టీసీలో తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు రూపాయలు 3,747 కోట్లు ఆదా చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. డిసెంబర్ నుంచి నెల 20 వరకు 111 కోట్ల జీరో టికెట్లు జారీ చేసినట్లు తెలిపారు. పథకం అమలు తర్వాత ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 94% చేరిందని చెప్పారు. డిసెంబర్ 1 నుంచి 9 రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలలో గ్రూప్ 4 నియామక పత్రాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. వచ్చే నెల పెద్దపల్లిలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రియల్ ఎస్టేట్ రంగంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీఎండీసీ చైర్మన్ ఇరవత్రి అనిల్ ఎక్స్ వేదికగా స్పందించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చివరి ఏడాదితో పోల్చితే కాంగ్రెస్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వృద్ధి గొప్పగా ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా తేల్చి చెప్పిందని పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయం మూట కట్టుకోగా ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ నానా పటోలే కొద్ది ఓట్ల తేడాతో గట్టెక్కారు. సకోలి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అవినాష్ బ్రహ్మకర్పై 208 ఓట్ల తేడాతో గెలుపొందారు. పటోల్కి 96,795 ఓట్లు రాగా బ్రహ్మకర్కు 96,587 ఓట్లు వచ్చాయి. నేడు మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట రెంజల్ బోర్గం మౌలాలి తాండాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.